రక్తమే జయము జయమురా. యేసు రక్తం జయం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈరోజు ఇలా చూస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు. అందరూ బాగున్నారా? అందరూ దేవుని కృపలో వర్ధిల్లుతున్నారా? దేవునికి స్తోత్రం. ముఖ్యంగా ఈ సమయంలో ఈ రీతిగా నేను మీ ముందు రావడానికి ముఖ్య కారణం ఏమైనదంటే, ఈ మధ్య కాలంలో చాలా రోజుల తర్వాత ఈ రీతిగా నేను మీ ముందు రావడం జరిగింది. అయితే చాలా మంది సహోదరులు, మన క్రైస్తవ సహోదరులు ఎప్పటికప్పుడు ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదులు వీడియోస్ కి కౌంటర్ ఇస్తూ చాలా చక్కగా సమాధానం చెప్తూ కౌంటర్ వీడియోస్ ఇస్తున్నారు. కౌంటర్ గా మన సహోదరులు చాలా మంది మాట్లాడుతున్నారు. దానికి చాలా సంతోషం. అయితే నేటి కాల సమయంలో సస్యశ్యామలో కూడా మన భారతదేశంలో, అన్నదమ్ములు కలిసి బ్రతుకుతున్న మన భారతదేశంలో, నా భారతదేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదులు వీడియోస్ చూసి మోసపోతున్నారు చాలా మంది అమాయకులైన హైందవ సహోదరులు. ఆ విషయమై ఈ రోజు ఈ రీతిగా నేను మీ ముందు రావడం జరుగుతుంది. నేటి కాల సమయంలో ఒక వీడియో ఒకటి చూశాను నేను. ఆ వీడియో చూసిన తర్వాత సరే ఈ ముందు క్లిప్పింగ్ చూద్దాం. నేను ఆ క్లిప్పింగ్ చూసిన తర్వాత మరికొన్ని మాటలు నేను మీతో పంచుకుంటాను. ఆ క్లిప్పింగ్ చూద్దాం ఒకసారి క్లిప్. చూసాం కదా ఇప్పుడు వరకు మన వీడియో క్లిప్పింగ్ మనం ఒకసారి చూస్తున్నాం. ఇది విజయనగరం జిల్లా దగ్గర ఏదో ప్రాంతం, ఇది జనగణ నగరం ఏదో ప్రాంతం, ఇది ఏరియా. ఇది మనం చూసాం వీడియోస్ లో. మొన్న నేటకాల సమయం అనుకుంటా. ఇది మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదులు, ఈ శివశక్తి, ఐదవ జనశక్తి మతోన్మాదులు, ఆసక్తి ఈ శక్తులు అని చెప్పి అడ్డమైన శక్తులు ఎవరైతే ఉన్నారో పేర్లు పెట్టుకొని ఇలా వీడియో చూసి అతి దారుణంగా మోసపోయి కటకటాలు పాలవుతున్నారు. ఇంకా బుద్ధి రావట్లా. ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదుల వీడియో చూస్తూ మత విద్వేషాలు వాళ్ళు రెచ్చగొడుతుంటే ఇదేదో కరెక్ట్ గా ఉంది, ఇదేదో బాగుంది అని చెప్పి ఈ మధ్య కాలంలో కొంతమంది ఇలాగా తెలిసి తెలియని అమాయకులు అయిన హైందవ సహోదరులు వాళ్ళు మతోన్మాదులు వేసిన ఉచ్చులో పడి గిలగిల కొట్టుకుంటున్నారు. ఒకసారి ఈ వీడియో క్లిప్పింగ్ చూద్దాం. భయంకరంగా బూతులు తిడుతూ వయసును కూడా గౌరవించకుండా. ఇది విజయనగరం జిల్లా దగ్గర జరిగింది. నేటి కాల సమయంలో జరిగింది. ఇది క్రైస్తవ సహోదరుడు సువార్త ప్రకటనకి వెళ్ళి సువార్త చేసే క్రమంలో కొంతమందికి పత్రికలు ఇస్తున్నారు. ఆ పత్రికలు ఇచ్చినప్పుడు నీకు ఇష్టంగా ఉంటే తీసుకో, లేకపోతే లేదు. మొన్నటి వరకు అదే జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో ఈ మతోన్మాదుల వీడియోస్ చూస్తున్నారు. అరే క్రైస్తవులు వచ్చినప్పుడు అలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు, వాళ్ళని అలాగ తరమవచ్చు, ఇలా తరమవచ్చు అని చెప్పి కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసి ఇలాగ యూట్యూబ్ లో పెడతాం వల్ల సస్యశ్యామలో ఉన్న మన భారతదేశంలో గొడవలు పడటానికి కారణంగా ఉంది. ఒకసారి ఈ వీడియో క్లిప్పింగ్ చూద్దాం. చూసిన తర్వాత మరికొన్ని మాటలు నేను మీతో పంచుకుంటాను. ఒకసారి ఈ వీడియో క్లిప్పింగ్ చూద్దాం ఒకసారి.
నీకెవరో పర్మిషన్ లెటర్ ఇచ్చి పర్మిషన్ లెటర్ ఎవరు ఇచ్చాడు నీకు? పర్మిషన్ లెటర్ ఎవరు ఇచ్చాడు? తీ నువ్వు పర్మిషన్ లెటర్ సొల్లా తమ్ముడు. అందులో పరమేశ్వరుడిది ఉంది కాబట్టి వదిలేస్తాను. నీకు బండి కూడా చదవకూడేస్తాను. నేను అంత పిచ్చినా కూడా తీ బండి ఇటువంటి దేవస్థ నా కొడుతుంది తప్పుడు రాదు. నువ్వు ఏదో బండి మీద పోతే తీ బండి తీ. మళ్ళీ కూడా మన దేశం భారతదేశం మన హిందువులకే పుట్టాం. మీ తాత కూడా హిందువుకే పుట్టాడు. అర్థమైందా? ఈ పోకర పుల్లు గారు చేయకండి వెళ్ళండి. పక్కన ఎడమైన దేవ దగ్గర వచ్చేసి ఏదో ప్రభు కొట్టి ఎవడో వేసుకునేది ఎందుకే? భారతదేశంలో మనం పుట్టేమొచ్చి మన కల్చర్ నాశనం చేస్తే లంచా కొడుకులు మీరేంటా మీరు? షార్ట్ చేసుకున్న మనిషిని ఒకసారి ఆ వ్యక్తిని ఒకసారి చూడండి, జాగ్రత్తగా చూడండి. అతను తర్వాత పరిణామం ఏ రీతిగా ఉందో, తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉందో చూద్దాం. ఒకసారి చూద్దాం. సస్యశ్యామలం కూడా మన భారతదేశంలో, అన్నతమ్ములు కలిసి బ్రతున్న మన భారతదేశంలో మత విద్వేషాలు రెచ్చగొడటానికి ఇలాగా మొత్తం మళ్ళీ చెప్పాను కదా ఎవరన్నా మీకు చెప్పింది? బొత్తలో తెలియదు తెలుసా? గడిపిన రెండోసారి కనపడితే మళ్ళీ గడిపిన బండి ఆగిందో లైన్గా కొడగలరా? ఒకటి నా కొడుకు నువ్వు భారతదేశంలో పుట్టావు, ఉన్నావు. ఎవడ మాట ఎందుకు అందరూ బాగుంటుంది. అందరూ బాగుంటుంది. ఆలయం చేయాలన్నా అవును ఒకటి కనిపించారో లంచా పడగలరా? తమ్ముడు మన దేశం రా, మన భారతదేశం రా, మన హిందువులు రా, రాముడు రా, కృష్ణుడు రా, పరమేశ్వరుడు రా. ఈ లంచా కొడుకు ఎవడు? ఈ లంచా కొడుకు ఎవడ? నువ్వు ఎవరు? నువ్వు ఇంకోసారి కూడా కనిపించవా? నా మతాన్ని అవమానించడానికి ఎవడు? గొప్పడే కొడుక నాకు చెప్తాడు వచ్చే. ఇప్పుడు వరకు ఈ వీడియో చూసాం కదా మనం. మరి ఈ వీడియో చూసిన తర్వాత మన క్రైస్తవ సహోదరులు చాలా మంది ఉన్నారండి. మరి వీళ్ళు ఎంతమంది స్పందించారు ఈ విషయమై, ఎంతమంది స్పందించలేదు? కొన్ని వీడియోస్ నేను అవి చూశాను, కొంతమంది సహోదరులు స్పందించిన వీడియోస్ నేను చూశాను. నాకు సంతోషం. అయితే చాలా మంది క్రైస్తవులు అని చెప్పుకుంటున్న చాలా మంది ఎవరైతే ఉన్నారో, నేను క్రైస్తవుల్ని, నేను అది అని చెప్పుకుంటున్న ఎవరైతే ఉన్నారు చాలా మంది సహోదరులు ఉన్నారు. ఇలా బయటపడి చూడడానికి భయం ఒకటి. అలాగే మత్తయి సువార్తలో రాయబడి ఉంది కదా, నా నిమిత్తం మీరు చెరసాల పాలవుతారు, నా నిమిత్తం మీరు నిందించబడతారు, నా నిమిత్తం మీరు దూషించబడతారు అని చెప్పి రాయబడి ఉంది కదా. బైబుల్ లేఖనాలు ఇదిగో ఈ రీతిగా నెరవేరబడుతున్నాయి అని చెప్పి చాలా చక్కగా ఇలా ఒక మాట చెప్పేసుకొని తప్పించుకొని పోయే ప్రయత్నం చేస్తున్నారు చాలా మంది సహోదరులు. అయితే నేను ఈ వీడియో పూర్వకంగా ఇంత ముందు ఒక 2-3 సంవత్సరాల క్రితం, 2-3 సంవత్సరాల క్రితం నుండి, ఒక 4 సంవత్సరాల క్రితం నుండి చాలా మొత్తుకొని చెప్తున్నాం వీడియోస్ లో. ఏం చెప్తున్నాం అంటే, ఓకే బైబిల్ గ్రంథంలో చక్కగా రాయబడి ఉంది, నిజమే కానీ భారత రాజ్యాంగం మనకు హక్కు ఇచ్చింది కదా. మనం ఎక్కడికి పోయినా, ఎప్పుడు పోయినా, ఎలా పోయినా కానీ మనం భారత రాజ్యాంగాన్ని చక్రంగా అనుసరిస్తూ మనం ముందుకెళ్తున్నాం కదా. ప్రభుత్వాలకి మనం లోబడుతున్నాం కదా, అధికారులకు మనం లోబడుతున్నాం కదా.
మరి అలాంటి భారత రాజ్యాంగం కదా, భారత రాజ్యాంగం మనకు కూడా చెప్పింది ఎవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు అని. ఎవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు అని చెప్పి స్పష్టంగా వ్రాయబడి ఉంటే, కనీసం నోరు కూడా ఎత్తి సాటి క్రైస్తవుణ్ణి ఇలాగ దూషిస్తుంటే, సాటి క్రైస్తవుణ్ణి ఇలా ఇబ్బందులకు గురి చేస్తుంటే నోరు తెరిచి చెప్పుకోలేని పరిస్థితి. అందరు క్రైస్తవులు అంటలేదండి, కొందరు క్రైస్తవుల్ని అంటున్నాను నేను. అయితే సస్యశ్యామలు కూడా మన భారతదేశంలో ఏందన్నా మన క్రైస్తవులని అది ఇది అనడానికి ఏమైనా వచ్చావా ఈ సమయంలో అని చెప్పి మీకు ఏదో డౌట్ రావచ్చు. అయితే మన క్రైస్తవులు కానీ మన సహోదరులు కానీ నేనేమంటానులే కానివ్వండి, మీ మనస్సాక్షిని పరిశోధన చేసుకోండి, ఇంకేం అవసరం లేదు. ఈ రోజు ఆ దైవ సేవకుడికి వస్తే ఆ దైవ సేవకుడి పేరు లాజరస్. ఆ దైవ సేవకుడికి వస్తుంది, రేపు పొద్దున మన పక్కింటి వాళ్ళకి వస్తుంది, తర్వాత మనకు వస్తుంది. అప్పుడు కూడా అలాగనే ఉంటారా? చూడండి ఒకసారి, అప్పుడు కూడా అలానే ఉంటారా? ఒకసారి మీ ఆత్మ పరిశోధన చేసుకోండి. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25, 24, 25, 26 ప్రకారం ఎవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు. నా మతాన్ని నేను స్వేచ్ఛగా ప్రకటించుకుంటున్నాను. ఒక్క మాట చెప్పొచ్చు కదా, ఒక్క మాట చెప్పలేరా? ఒక్క మాట చెప్పలేరా? ఎదురు ప్రశ్నించడం, ఎదురు సమాధానం చెప్పడం చేతకాని వాళ్ళు సువార్త ప్రచారానికి ఎందుకు పోతున్నారు? అది మీకే తెలియపరుస్తున్నాను. అయితే ఈ విషయంలో హైందవ సహోదరుడు ఉన్నాడు, ఫుల్లుగా ముందేస్తూ ఇంకేం పని ఉంది, వాళ్ళ గ్రంథాలు అదే వ్రాయబడి ఉంది. మద్యం సేవించడం, మాంసం తినటం, నలుగురు ఐదుగురు పెళ్లి చేసుకోవటం, వాళ్ళ గ్రంథాలు అదే రాయబడి ఉంది. చిన్న పెద్ద కూడా తేడా తెలియకుండా, గౌరవం లేకుండా, ఇది మనం ఇప్పుడు చూసాం కదా వీడియోలో, అలాగా వాళ్ళ దోషం చేయటం, ఏదో ఒకటి మసిపూసి మారేడుగా చేసే విధంగా ఇలాగ చేద్దామని చెప్పి చాలా మంది హైందవులు అని చెప్పుకునే హైందవ ముసుగులో ఉన్న మత విద్య రెచ్చగొట్టి మతోలు మొదలు వీళ్ళు. అయితే ఈ మధ్య కాలంలో సస్యశ్యామలు కూడా మన భారతదేశంలో, అన్నదమ్ములు కృష్ణుడుతున్న మన భారతదేశంలో మత విద్వేషాలు రెచ్చగొడటానికి, అల్లల్లో లేపటానికి, గొడవలు పెడటానికి ఈ శివశక్తి, హైందవ జనశక్తి, ఆ శక్తులు ఈ శక్తులు అని చెప్పి అడ్డమైన శక్తుల పేర్లు పెట్టుకొని కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి ఈ మధ్య కాలంలో. ఈ శక్తులు పని ఏంటయ్యా అంటే, వీళ్ళకి నేను అన్ని వీడియోలో చెబుతుంటాను, ఈ వీడియోలో కూడా చెప్తున్నాను, రూపాయి నెత్తి మీద పెడితే ₹10 కొనరీళ్ళు. ఈ శక్తులన్నీ ఎవరయ్యా అంటే పని బాట చెయ్యని సోమరిపోతులు. ఇంట్లో వాళ్ళు తనివేస్తే రోడ్డు మీదకి వచ్చి క్రైస్తవుల మీద పడి బ్రతుకుతున్న మత విద్వేష రెచ్చగొట్టే మతోన్మాదులు, కరుణాకర్ సుగుణగాడు కానివ్వండి, ఈ రాధామానవ పంపలంపడి తిరుగుతున్నాడుగా పిలకదాసు, డిచ్కి బాబా కూడా, జనశక్తి లలిత్ కుమార్ కానివ్వండి, మొన్న ఏదో లలిత్ కుమార్ వీడియో చూసి ఆ జీవనోపాధి కూడా పోయింది, ఏదో డ్రాగన్ ఫ్రూట్ తోట ఏదో వేసుకొని పండించుకుని పోతున్నా అని చెప్పి మొన్న వీడియోలో నేను విన్నా. ఎవడెత్తాడు పనులు? మత విద్వేషాలు రెచ్చగొడుతుంటే సస్యశ్యామలు మన భారతదేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతుంటే ఎవడెత్తారు ఇలాగ పనులు? అందుకని చెప్పి ఆ డ్రాగన్ ఫ్రూట్ తోట ఏదో వేసుకొని వాడు పాపం వాడు గడుపుకుంటున్నాడు. అయితే ఇలా వీడియో చూసి అది దారుణంగా మోసపోతున్నారు నిజమైన సహోదరులు, హైందవ సహోదరులు. మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదులు కాకుండా కొంతమంది నిజమైన హైందవ సహోదరులు ఇది ఇలాగా బలైపోతున్నారు. ఎందుకయ్యా అంటే, ఇదిగో పలానా ప్రాంతంలో పలానా క్రైస్తవులు మేము ఆపేమండి, ఇదిగో పలానా గ్రామంలో పలానా ప్రచారానికి
బైబిల్ గ్రంథాన్ని ప్రచారం చేస్తుంటే సువార్త చెప్పే క్రైస్తవులు మేము అలా ఆపేవండి అని చెప్పి చిన్న చిన్న వీడియోస్ క్లిప్పింగ్ తీసుకోవటం, అవి సోషల్ మీడియాలో పెట్టుకోవటం, అవి పబ్లిక్ చేసుకోవటం. ఇదిగో మన గ్రామం కూడా వస్తే మేము కూడా ఆపొచ్చు, మా ప్రాంతం కూడా వస్తే మేము కూడా ఆపొచ్చు అని అనుకొని చాలా మంది బోల్తా పడుతున్నారు. ఇలాగ మొరటకాల సమయంలో కాదు, ఇంచుమించు ఒక 4 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం అయింది. ఇలాగానే ఈ శివశక్తి మొత్తం మంది కరుణాకర్ సుగుణాగడ్ వీడియోలు చూసి చీరాల ప్రాంతంలో కొంతమంది సహోదరులు, 5వ సహోదరులు, చాలా మంచి సహోదరులు మోసపోయి చీరాల 1 టౌన్కి నెట్టేశారు మొత్తం క్రైస్తవులు. వీళ్ళు ఎవరు? సస్యశ్యామలు మన భారతదేశంలో ఇప్పటి వరకు కూడా ఇలాగా మత విద్య రెచ్చగొట్టలేదు. బైబిల్ గ్రంథాన్ని వక్రీకరించి కరుణాకర్ గారు కొన్ని బుక్స్ రాశాడు అని చెప్పి చక్కగా స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఈ కరుణాకర్ గారి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో మొత్తాన్ని చీరాల స్టేషన్ లో తోలారు, పోలీస్ స్టేషన్. అయితే ఆ కరుణాకర్ గారి వీడియోస్ పెట్టి అయితే కొంతమందికి ఈ మధ్య కాలం వచ్చిన సహోదరులకు కాకుండా కొంతమంది సహోదరులకి పాతగా ఒక 4-5 సంవత్సరాల నుండి మన వీడియోస్ ఫాలో అయ్యే సహోదరులు తెలుసు ఇలా ఈ విషయాలు. ఆ కరుణాకర్ గారు వీడియో పెట్టి కూడా నాకు 1.5 లక్ష అయింది వాళ్ళు బయటకు తీసుకురావాలంటే అని చెప్పి మూర్ఖను ఏడుస్తూ ఒక వీడియో పెట్టాడు. తర్వాత ఆ కోకటపల్లి దగ్గర ఈ 5వ జనశక్తి లలిత్ కుమార్ అనుకుంటా, కూకటపల్లి దగ్గర ఈస్టర్ పండుగ రోజు కొంతమంది క్రైస్తవ సహోదరులు సహోదరులు అలాగే ప్రేయర్ ముగించుకొని ఆ ఇంటికి వెళ్ళే క్రమంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి లలిత్ కుమార్ అనేవాడు, 5వ జనశక్తి లలిత్ కుమార్ అనేవాడు, మీ చేతులకి గాజులు లేవు, మీకు బొట్టు లేదు, అది లేదు, ఇది లేదు, గుడ్లు అని చెప్పి కొన్ని మాటలు వక్రీకరించి మాట్లాడటం వల్ల చక్కగా వాళ్ళు స్టేషన్ లో కేసు పెట్టారు. ఈ 5వ జనశక్తి లలిత్ కుమార్ గారిని లోపల తోలుకొని పోయారు. ఒక గేదెను తోలుకుపోయినట్టు తోలుకుపోయారు. 1 రోజుకు 2 రోజులకు వదిలిపెట్టారు అనుకుంటా. అయితే ఈ మధ్య కాలంలో కొంతమంది మత విద్య రెచ్చగొట్టే మొత్తం మొదలు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోస్ చేసే వాళ్ళు అది ఇది గూసుగుడ్ అనే వాళ్ళలో మొత్తాన్ని చక్కగా స్టేషన్ తోలుతున్నారు. సంతోషం. అయితే ఆ పాత వీడియో చూసి ఆ సోషల్ మీడియాలో అలాగే ఉంటాయి కదా పాత వీడియోస్, ఆ పాత వీడియో చూసి మేము కూడా అలా చేయొచ్చు, మేము కూడా ఇలా చేయొచ్చు అని చెప్పి కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇలాగే సువార్త చేసే ప్రతి ఒక్కరిని అడ్డుకుంటూ మీ దేవుడు అలాంటి వాడు, మీ దేవుడు ఇలాంటి వాడు, అది ఇది గుసుగుడ్డు అని చెప్పి మనం ఇందాక వీడియో చూసినట్టు మన దేవుడు రాముడు రా, కృష్ణుడు రా, అది ఇది గుసుగుడ్డు అని చెప్పి ఏదో మాట్లాడుతున్నాడు. చక్కగా వచ్చి మాట్లాడదాం రారా అంటే వాడికి మందు దిగిన తర్వాత వాడికి ఏం చెప్పింది ఏం చేసింది ఎవరికి అర్థం కాదు. లేదు ఈ కరుణాకర్ సుబ్బరాయుడు కానీ లలిత్ కుమార్ కానీ వగేరా ఈ మత బట్టి మొత్తం మొదలు రాండ్రా మాట్లాడదామంటే ముందు మీ గ్రంథం గురించి మాట్లాడదాం రాండ్రా అంటే కాదు ముందు మీ బైబిల్ గురించి మాట్లాడదాం అంటారు. ఎవరు వలస వచ్చారా మనకి అని చెప్పి మన దేశానికి అని చెప్పి అంటే మేము వలస రాలేదని చెప్పి అంటారు. వెళ్తా ఉంటే చాలా పక్కకి వెళ్ళిపోయిందండి, సబ్జెక్టు నిలబడకుండా మొత్తం మీదకి వెళ్ళిపోయింది. ఈ విషయం మాట్లాడదాం అని చెప్పి ఇలా వచ్చాను కనుక ఈ విషయం మాట్లాడదాం. అయితే ఈ మధ్య కాలంలో సస్యశ్యామల కూడా మన భారతదేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి మత ఉన్మాదులు చాలా మంది ఎక్కువైపోవటం వల్ల చక్కగా మన క్రైస్తవ సహోదరులు కూడా మన కౌంటర్ వీడియో చూసి చక్కగా కౌంటర్ ఇస్తున్నారు, చక్కగా సమాధానం చెబుతున్నారు. మరీ అడ్డం తగిలితే స్టేషన్ దోలుతున్నారు, వాళ్ళ పైన కేసులు పెడుతున్నాం. సంతోషం. అయితే మన రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కును మనం వినియోగించుకుంటున్నాం అంతే. స్టేషన్కు పోవడం, క్రైస్తవుడు స్టేషన్కు పోవడం ఇబ్బంది ఏం కాదు. క్రైస్తవుడు
సొంత అదే మీ ఇంట్లోనో లేకపోతే మీ స్థలం దగ్గర మీ పొలాల దగ్గర వాటికో ఇటుకో గొడవ పెట్టి స్టేషన్కి వెళ్తారు కదా. క్రీస్తు కోసం స్టేషన్కి వెళ్తున్నాం. మత విద్వేషాలు కొట్టే మతోన్మాది సువార్తని సాగిపోకుండా ఆపుతుంటే ఈ విషయంలో స్టేషన్కి వెళ్తున్నాం, తప్పులేదు. సర్వలోకమునకి వెళ్ళి మీరు సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ప్రభువు యేసుక్రీస్తు వారు చాలా చక్కగా మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఈ రీతిగా మనం చెప్తాడు. మీరు సర్వలోకమునకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. సర్వ సృష్టికి సువార్త ప్రకటించే మార్గంలో ఇలాంటి మతోన్మాదులు అడ్డుకుంటున్నారు. మేమేం చేస్తున్నాం దీనికి సువార్తని సాగిపోకుండా ఆపే వాళ్ళ మీద మాకు భారత రాజ్యాంగం ఇదిగో ఈ రీతిగా మాకు హక్కు ఇచ్చిందని చెప్పి చాలా చక్కగా స్పష్టంగా వాళ్ళకి తెలియపరిచి, ఇలాగ బూతులు తిప్పిన వాళ్ళకి చాలా చక్కగా స్టేషన్ లో బుద్ధి చెబుతున్నాం. చాలా మంది సహోదరులు ఉన్నారు ఈ మధ్యకాలంలో, చాలా మంది సహోదరులు చాలా బాగా బుద్ధి చెబుతున్నారు, సంతోషం. అయితే ఈ విషయాలు తెలియని చాలా మంది క్రైస్తవ సహోదరులు చాలా మంది ఉన్నారు, ఒక 70% ఉన్నారు. ఏమన్నా ఇద్దాము అని చెప్పి పక్కెళ్ళిపోతా ప్రభువుని యేసుక్రీస్తు నిజమైన దేవుడు నువ్వు ఎలాగ నిరూపిస్తావంటే సరిగా నోటి నుంచి సమాధానం చెప్పలేని పరిస్థితి. గాలి తుఫాను మీ దేవుడు ఆపడానికి నిజమా ఉంటుందంటే నోటితో చెప్పలేని పరిస్థితి. ఏ క్రైస్తవ సహోదరులు దొంగతనం చేస్తున్నారా? చక్కగా బైబిల్ ఉన్న లేఖనాలు చెప్పడానికి తప్పేంది? బైబిల్ గ్రంథం చాలా చక్కగా మందిరంలో బోధిస్తున్నారు కదా. మరి సమాధానం చెప్పడానికి అంత బాధ ఏంది? ఇప్పుడు మీకు ఏం అధికారం ఉంది, మీరు ఎలా పత్రికలు పంచుతున్నారు? మీకు ఏం అధికారం ఉంది, మీరు ఎలా వస్తారంటే భారత రాజ్యాంగం ఆర్టికల్ 24, 25, 26 ప్రకారం ఎవరు మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు మన భారతదేశంలో. అలాగే మా భారతదేశంలో మేము కూడా భారతదేశంలో ఉన్నాం కనుక, మన భారతదేశం కనుక, మనం అందరం భారతీయులు కనుక నేను నమ్మిన సత్యాన్ని నేను ప్రకటించుకుంటున్నాను. నీకు ఇష్టమైతే నమ్ము, లేకపోతే వదిలేసేయి. ఈ మాట చెప్పలేదా క్రైస్తవులు? ఎందుకు పారిపోతున్నారు? లేదు అంతగా తల తెక్కెక్కి మతం ఉన్నమాతం నశాలానికి ఎక్కి ఏదైనా మాట్లాడుతున్నారు. ఎరా మీ దేవి దేవతలు ఊరికెత్తని మేము అడ్డం వచ్చాము క్రైస్తవుడు ఎక్కడన్నా? ఆంధ్ర తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలలో వాళ్ళ దేవి దేవతలను ఊరేగిస్తుంటే ఎక్కడైనా క్రైస్తవుడు ఎదురు వెళ్ళి చెప్పిన దాఖలు ఉన్నాయా ఇప్పటి వరకు? వాళ్ళు ఆ పండగలు ఈ పండగలు అని చెప్పి 9 రోజులు 11 రోజులు 16 రోజులు 36 రోజులు మైకులు పెట్టుకొని బాగా చేస్తుంటే ఏ క్రైస్తవుడు అని చెప్పి ఆపాడా? ఎక్కడైనా ఆపాడా? లేవు. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని ఎవరు గౌరవిస్తున్నారా అంటే స్పష్టంగా ఇక్కడ అర్థం అవుతుంది, నిజమైన క్రైస్తవుడే. క్రైస్తవుడు ఒక్కడే భారత రాజ్యాంగాన్ని కానీ, మన భారతదేశంలో చట్టాలను కానీ, మన ప్రభుత్వాన్ని కానీ, మన అధికారులు కానీ గౌరవిస్తుంది ఎవరంటే ఒక క్రైస్తవుడే. అలాగే అమాయకులైన హైందవులు, హిందూ సహోదరులు, అంటే మతోన్మాదులు వేరు, హిందూ సహోదరులు వేరు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మత విద్వేషాలు రెచ్చగొట్టేవాడిని మతోన్మాది అంటారు. వాడు ఎవడన్నా కానివ్వండి. చిన్నజీఆర్ అన్నాడు మొన్న కొన్ని వ్యాఖ్యలు చేశాడు, కొన్ని వీడియోస్ పెట్టి. నిజమైన దేవుడు అయితే మానవ ఎందుకు పడతాడు, రక్షించుకోవడం కొన్ని వ్యాఖ్యలు చేశాడు. మతాన్ని విడదీసే వ్యాఖ్యలు, మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు. పరిపూర్ణానందం ఉన్నాడు, వాడు ఆ సిమ్ము ఈ సిమ్ము ఆడ పనిచేది ఎక్కడ పనిచేయని చెబుతాడు. వాడు మతోన్మాది. కరుణాకర్ సుగ్గునాగర్ ఉన్నాడు, దేవుణ్ణి అమ్ముకొని బ్రతుకుతున్నాడు. వాడు కరుణాకర్ సుగ్గునాగర్ దేవుణ్ణి అమ్ముకొని, క్రైస్తవ్యాన్ని అమ్ముకొని, ఒక ఇస్కరియోతు యోధ ఏ రీతిగా అయితే ప్రభువుని యేసుక్రీస్తు వారిని అమ్ముకున్నాడు,
అలాగా చిన్న జిఆర్, పెద్ద జిఆర్, ఆ జిఆర్, ఈ జిఆర్, ఎన్ని జిఆర్లు అయితే ఉన్నారు, అలాంటి వాళ్ళ దగ్గర వాళ్ళ కాళ్ళ దగ్గర పడి సస్యశ్యామలు కూడా మన భారతదేశంలో గొడవలు పెడుతున్నారు. ఇలాంటి కొంతమంది మతోన్మాదులు వీడియోస్ పెట్టి, లలిత్ కుమార్ కానివ్వండి, వగేరా వగేరా, వాళ్ళ యాదవుల పేర్లు ఎందుకులే కానీ ఇంకా చాలా మంది ఉన్నారు మతోన్మాదులు. వీళ్ళు మెయిన్ మతోన్మాదులు వేసుకోండి. వీళ్ళు హైందవ సహోదరులు చాలా మంది మంచి వాళ్ళు ఉంటారు, ఎవరు జోలు రాదు. ఏదైనా పండగలకి పబ్బాలకి ఏదైనా కానుకలు వేస్తుంటారు. చర్చిలు కట్టుకోమని చెప్పి స్థలాలు ఇచ్చిన వాళ్ళు ఉంటారు. హైందవ సహోదరులు చాలా మంచివాళ్ళు, హిందువులు అని చెప్పుకున్న వాళ్ళు చాలా మంచివాళ్ళు. మతోన్మాదులు వేరు, వీళ్ళు మతోన్మాదులు. నేను చెప్పేది ఏంటంటే అమాయకులైన హైందవులు బలైపోతున్నారు. ఇప్పుడు నిన్నటి కాల సమయంలో ఈ శివశక్తి కరుణాకర్ గారి వీడియో కానివ్వండి, ఈ హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారి వీడియో, ఈ కేడిఆర్ గారు వాడి ఈ తలకానేపి పనిమాల వీడియోస్ అందరూ చూసి క్రైస్తవులు ఎవరిని గ్రామాల్లోకి రానివ్వకూడదు. అదేదో గ్రామం, అది విజయనగరం జిల్లా దగ్గర జనగాల గ్రామం ఏదో, అది జనగాల గ్రామం ఏదో గ్రామం. అది క్రైస్తవులు ఎవరిని రానివ్వకూడదు, మనం కూడా రానివ్వకూడదు, నేను కూడా వీరుని కావాలా, సూర్యుడు కావాలా అని చెప్పి అక్కడ మనం వీడియో చూసాం. ఆ లాస్ట్ లో ఆ వీడియో చూసాం. మనం ఏం చూసామంటే పాస్టర్ గారిని అది దారుణంగా ఆ చంప ఈ చంప కొట్టి, వాడు వయసు ఎంత, ఈ పాస్టర్ గారి వయసు ఎంత, ఒకసారి ఆలోచన చేయాలి. ఏంటంటే వాళ్ళ మత విద్వేష కొట్టే మతోన్మాదు గ్రంథాల్లో ఇలాగా రాయపడింది కనుకనే వాళ్ళు మతోన్మాదుల్లాగా తయారైపోతున్నారు. అయితే మన విజయనగరం ఆ పాస్టర్ ఫెలోషిప్ వారు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా చక్కగా విషయాన్ని పరిగణనలో తీసుకొని ఆ జనగాల పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ వాడు అంతలా మాటలు తిట్టి అలాగ బూజు మాటలు తిట్టాడు కదా, ఇప్పుడు ఎలా పాస్టర్ గారు కాళ్ళు కొట్టుకుంటున్నాడు ఒకసారి చూద్దాం. ఆ వీడియో చూసిన తర్వాత మరికొన్ని మాటలు మాట్లాడుకుందాం. పాస్టర్ గారికి కాళ్ళు కొట్టుకొని నన్ను క్షమించండి అని చెప్పి వాళ్ళగా కాళ్ళు, అరే మత విద్వేషం రెచ్చగొట్టే మతోన్మాదులారా, వాళ్ళు ఏదో వస్తారు, వాళ్ళు ఏదో ఎరక చేస్తారు, అది ఇది అని చెప్పి వాళ్ళ వీడియో చూసి మీరు అమాయకులైన హైందవులు ఇలా వస్తున్నారు. చివరికి జైలు పాలు అవుతున్న మీరేగా, చివరికి పోలీస్ స్టేషన్కి వెళ్తున్న మీరేగా. మనం ఇప్పుడు వీడియో చూద్దాం. వాళ్ళు ఎప్పుడైతే అలాగా గోల చేసి పాస్టర్ గారిని కొట్టారో, ఆ పాస్టర్ గారు కొంతమంది దైవ సేవకులు వెళ్ళి ఆ జనగాల ఆ ప్రాంతంలో స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇలా జరిగిందండి అని. ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ మత ఉన్మాదిని జుట్టు పట్టుకొని లాక్కుని వచ్చి 4 తగిలిచ్చిన తర్వాత పాస్టర్ గారికి ఎలాగా క్షమాపణ చెబుతున్నాడు ఈ వీడియో పూర్వకంగా చూద్దాం. చూసిన తర్వాత మరికొన్ని మాటలు నేను మీతో పంచుకుంటాను. వీడియో చూడండి. నేను మీ ఎడల మేము అంటే నాకు పౌరుషం ఉంటుంది కానీ ప్రభులో వచ్చిన తర్వాత మొత్తాన్ని తీసేస్తున్నాను. ఎందుకంటే మీలాంటి రక్షించబడితే పుట్టుకుంటే మీరు అన్ని అన్నారు చిన్న నేను తండ్రికైనా భావిస్తాను. నాకు 40 తర్వాత ఇదిగో చూద్దాం, ఇదిగో చూడండి. పాస్టర్ గారిని క్షమాపణ అడుగుతున్నాడు. అదిగో ఆ ప్రాంతం కూడా జనగాల ఆ ప్రాంతం, అదిగో పోలీస్ స్టేషన్. అది ఆ వైట్ షర్ట్ వేసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి పాస్టర్ గారిని బూతులు తిట్టిన వ్యక్తి. ఎరా నువ్వు అది ఇది అని చెప్పి భయంకరమైన బూతులు తిట్టిన వ్యక్తి ఆ వ్యక్తి. ఇదిగో పాస్టర్ గారు, ఇదిగో ఇక్కడ ఈ గల షర్ట్ వేసుకున్న పాస్టర్ గారు మనం చూస్తాం. అయితే ఎప్పుడైతే పోలీసులు 4 తగిలిచ్చారో, ఎప్పుడైతే చొక్క పట్టుకుని ఆ తాగుబోతు తీసుకొచ్చారు, పాస్టర్ గారు కాళ్ళు పట్టుకొని
పాస్టర్ గారికి క్షమాపణ ఎలా అడుగుతున్నాడో చూద్దాం ఈ వీడియో పూర్వం. ఇది చూద్దాం ఒకసారి పూర్తి వీడియో చూద్దాం. ఆ పాస్టర్ గారు స్పష్టముగా ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యేసు పేరేంటి? నా పేరు సాల్మన్ అండి. నేను మీ పేరు కూడా తెలియదు సార్ ఒక్కటి యేసు ప్రభువు ఎంత ప్రేమ చూపించాడో ఆ ప్రేమను తెలియజేయడం కోసం నేను మాట్లాడాను. యేసు ప్రభు వారు సమస్త మానవుడు రక్తాన్ని దాల్పొచ్చారు. ప్రభు ప్రేమ చూపించాలని మాత్రమే ప్రేమ చూపించాను. నేను మిమ్మల్ని ఇద్దరు మిమ్మల్ని హింసించాలనో కేసు పెట్టాలని మేము చెప్తున్నాడు. సార్ నేను మీ ఎడల మేము అంటే నాకు పౌరుషం ఉంటుంది కానీ ప్రభులో వచ్చిన తర్వాత మొత్తాన్ని తీసేసుకున్నాను. ఎందుకంటే మీలాంటి పుట్టుకుంటే నేను తండ్రిగానే భావిస్తాను. నాకు 47 బాధలు ఎత్తున్నప్పుడు మీ మీద ద్వేషంతో నేను పెట్టాను కదా. పేరేంటి? నా పేరు సాల్మన్ అండి. నేను మీ పేరు కూడా తెలియదు. ఒక్కటి యేసు ప్రభు వారు ఎంత ప్రేమ చూపించాడో ఆ ప్రేమను తెలియజేయడం కోసం నేను మాట్లాడాను. చూడండి అంత స్పష్టంగా క్షమాపణ కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మతోన్మాదుల వీడియోలు చూసి, మత విద్య రచ్చగొట్టే మతోన్మాదుల వీడియోలు చూసి అమాయకులైన హైందవ సహోదరుడు, అమాయకులైన హిందూ సహోదరుడు ఇలాగ బలైపోతున్నారు, ఇలాగ పోలీస్ స్టేషన్ పాలైపోతున్నారు, ఇలాగ శరసాల్లో పడిపోతున్నారు. ఇప్పటికైనా హైందవ సహోదరులు ఎవరైతే ఉన్నారో మతోన్మాదులు కాదు, మతోన్మాదులకు బుద్ధి రాదు, మతోన్మాదులు సిగ్గు లేదు. మతోన్మాదులు పడి బ్రతికేది క్రైస్తవం మీదే, పాస్టర్ల మీదే, యేసుక్రీస్తు వారి మీదే. ఎందుకంటే వాళ్ళకి పబ్బం కడవదు కదా. సాటి హైందవ సహోదరులకి, సాటి హిందువులు అని చెప్పుకున్న చాలా మంది తెలిసి తిరిగిన హిందూ సహోదరులకి నేనేం చెప్తున్నానంటే, ఈ మత విద్య రెచ్చగొట్టే మతోన్మాదుల వీడియోలు చూడకండి. ఒకవేళ చూసినా కానివ్వండి, వాళ్ళ వీడియోస్ కి తగిన శాంతి చేయండి. లేదు వాళ్ళ వీడియోస్ చూస్తాము, మేము కూడా మతోన్మాదుల్లాగా తయారవుతామంటే క్రైస్తవులు ఎవరు సహించరు, ఒప్పుకోరు. భారత రాజ్యాంగం మాకు ఇచ్చిన చట్టాన్ని మేము చక్కగా వినియోగించుకుంటాం. మిమ్మల్ని కొట్టం, తిట్టం, ఉరిశిక్షలు వేయించం. చక్కగా భారత రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కుని మేము సద్వినియోగం చేసుకుంటాం. ఎందుకంటే అధికారులు మేము లోపడాలి, ప్రభుత్వాలకు లోపడాలి, దేశం కోసం ప్రార్థించాలి. ప్రపంచం కోసం ప్రార్థించే వ్యక్తి ఎవరు ఉన్నారంటే క్రైస్తవుడే. అయితే నిన్నటి కాల సమయంలో ఇంకొక వీడియో నాకు కనపడింది. ఆ వీడియో నేను మీకు చూపిస్తాను. ఇలాగే ఇంజమూరు దగ్గర ఆ కావలి ప్రకాశం డిస్ట్రిక్ట్, అది నెల్లూరు డిస్ట్రిక్ట్ అయింది ఇప్పుడు. ఆ కావలి ప్రాంతం దగ్గర ఇంజమూరు దగ్గర ఇలాగే సువార్త ప్రచారానికి మనకి సోషల్ మీడియాలో మనకు తెలుసుంటారు సహోదరుడు చెన్నై ప్రసాద్ గారని. ఆయన ఇంజమూరు ప్రాంతానికి, కావలి దగ్గర ఇంజమూరు ప్రాంతానికి సువార్త పరిచర్యకు వచ్చాడు. అయితే కొంతమంది చిన్న చిన్న వ్యక్తులే, వాళ్ళు మతోన్మాదులు అనడం కంటే వాళ్ళని తెలిసి తెలియని హైందవ సహోదరులు అనాలి.
వాళ్ళు ఎలాగ మోసపోయారు, వాళ్ళకి మన చెన్నై ప్రసాద్ గారు ఎలాగా సమాధానం ఇచ్చారు, ఆ టీం ఎలాగా వాళ్ళు సమాధానం ఇచ్చారు ఒకసారి చూద్దాం. అయితే ఈ వీడియో చూసి క్రైస్తవ ప్రచారానికి వెళ్ళే ప్రతి ఒక్క క్రైస్తవుడికి షేర్ చేయండి. సువార్త ప్రచారానికి వెళ్ళే ప్రతి ఒక్క క్రైస్తవ సహోదరుడికి షేర్ చేయండి వీడియోని. ఒక అవగాహన అనేది వస్తుంది. ఒకసారి మన వీడియో క్లిప్పింగ్ చూద్దాం. చాలా చక్కగా సమాధానం ఇచ్చారు. హైందవ సహోదరుడు ఎవరైతే ఉన్నాడో ఆ సహోదరుడికి మన చెన్నై ప్రసాద్ గారు కానివ్వండి, అలాగే అక్కడ టీం ఎవరైతే ఉన్నారో చాలా చక్కగా స్పష్టంగా ఈ వీడియో தாங்க முடியலடா சாமி. అంత ఆడ కదా వింజుపూరు మన గ్యాస్ కూడా దగ్గర వాళ్ళ వయసు చూడండి, వాళ్ళ వయసు చాలా వాళ్ళిద్దరు ఫోటోలు చేస్తారు. దీని ఇబ్బంది ఏముంది? నో ప్రాబ్లం. ఆటో ఎందుకు కాబట్టి నాకు అర్థం కాల. ఏదైనా మాట్లాడతారా? వాళ్ళ వీడియో అలా ఏది దేనికి మోసపోయారు. ఈ పాస్టర్ గారు ఏదో ఆ మాట అదే నీకేందని చెప్పి ఏదైనా మాట్లాడితే వెళ్ళిపోతారేమనుకున్నారేమో. చెన్నై ప్రసాద్ గారు ఉన్నారు, చాలా చక్కగా స్పష్టంగా సమాధానం ఇచ్చారు. చెప్పండి. ఏ ఊరు అయినా సరే సువార్త ప్రకటించుకోవటానికి రైట్స్ తో పని లేదు. అర్థమవుతుందా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆర్టికల్ నెంబర్ 16 నుంచి 28 వరకు మనం కానీ చూస్తే మీరు నమ్మినటువంటి దేవుణ్ణి మత ప్రచారం అనేటువంటిది ఎక్కడైనా చేసుకోవటానికి సర్వ హక్కులు మీకు ఉన్నాయి. నీ ఇష్టం. అదే అడిగి మంచిదే. నువ్వు నమ్మినటువంటి దేవుడే కావచ్చు, నేను నమ్మిన దేవుడే కావచ్చు, ఎవరైనా నమ్ముకోవచ్చు, ఏ దేవుడే నమ్ముకోవచ్చు. వాళ్ళ దేవుడి గురించి నమ్ముకొని ప్రసారం చేసుకోవడానికి వాళ్ళకి సర్వ హక్కులు ఉన్నాయి. అర్థమవుతుందా? నా గురించి ఎక్కడ ప్రకటించు, దేశం అంతా ప్రకటించు, సకల రాజ్యంలో సకల బైబిల్ అంటాడు, ఏసు క్రీస్తు అన్నాడు. ఇప్పుడు నేను ప్రకటించుకుంటా, నువ్వు అడుగు చేయొద్దు అన్న మాటకి ప్రకటించుకోవచ్చు అని చెప్పి ఆ పుర్రపొంకగా చెబుతున్నాడు. వాడు భవిష్యత్తు చూడండి, తిప్పి కొడితే ఒక 20 లోపే ఉంటాయి, ఒక 20 సంవత్సరాలు లోపే ఉంటాయి వాడి. వాడు ఈ మతోన్మాదుల వీడియో చూసి ఇలాగా ప్రచారానికి వెళ్ళే వ్యక్తుల మీద ఇలాగా గొడవ పెట్టుకుంటున్నాడు. అయితే చక్కగా ఈడికి కూడా బడితపూజ జరిగేది. ఈడు కూడా స్టేషన్కు తోలుకెళ్ళేవాళ్ళే. తర్వాత కొంచెం చదువుకున్న వ్యక్తి కదా, భారత రాజ్యాంగం చదివిన తర్వాత చక్కగా తోకముడిచి వెళ్ళారు. అయితే నేను ఈ వీడియో ద్వారా నేనేం చెప్తున్నానంటే, మతోన్మాదుల వీడియోలు చూసి ప్రతి ఒక్కరూ మతోన్మాదులకి బుద్ధి చెప్పే విధంగా ఉండండి. మీరు కూడా మతోన్మాదులుగా తయారవ్వమాకండి. నెంబర్ 1. నెంబర్ 2, సస్యశ్యామలం ఉన్న మన భారతదేశంలో, అన్నతమ్ములు కలిసి పెడుతున్న మన భారతదేశంలో మత విద్వేషాలు ఎవరు రెచ్చగొట్టమాకండి. వాళ్ళపై కేసులు తప్పు. నెంబర్ 3, వాళ్ళ వీడియో చూసిన తర్వాత క్రైస్తవులు మేము కూడా ఆపుతాంలే
ఆ సహోదరుని ఆపుతాం, ఈ సహోదరుని ఆపుతాం, ఆ చర్చిని ఆపొచ్చు, ఈ చర్చిని ఆపొచ్చు అని చెప్పి కొంతమంది అనుకొని ఇలాగ బొక్క బోర్లగా పడి, విజయనగరం జిల్లాలో మనం చూసాం కదా, స్టేషన్కి వెళ్ళి పాస్టర్ గారి కాళ్ళ మీద సరాసరి పడ్డాడు. అంతదాకా తెచ్చుకోమాకండి. అందరూ ఆ పాస్టర్ గారు అంతా మంచివారు ఉండరు. మీరు ఈ విషయాన్ని మీరు గమనించాల్సిందిగా ఈ వీడియో పూర్వకంగా నేను తెలియపరుస్తున్నాను.